హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. మీకు ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనతో కలిసిమెలిసి ఉన్న మనుషులైనా, ఎప్పుడూ మన చుట్టూతో ఉన్న ప్రకృతి అయినా ఒక్కసారి మన నుంచి దూరం అవుతుందంటే చాలా బాధగా ఉంటుంది. కల్మషం మనసు నిండా నింపుకున్న మనుషుల కన్నా మనిషికి ప్రాణవాయువునిచ్చే చెట్లు ఎంతో మేలు. ఎందుకంటే కొన్ని చెట్లు కానీ వస్తువులు కానీ మనతోటి అనుబంధం ఏర్పరచుకుంటే మనము వాటిని మర్చిపోలేము. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ చెట్లను మేము తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ చెట్ల వల్ల మాకు ఎంత ఉపయోగం ఉందో ఇబ్బందులు కూడా అలానే వస్తున్నాయి. ఈ చెట్లన్నీ 16 సంవత్సరాల క్రితం మా మామయ్య తీసుకొచ్చి పెంచాడండి. అప్పుడు ఆయన మామిడి మొక్క, జామ మొక్క, వేప మొక్క, కొబ్బరి మొక్కలు, నిమ్మ మొక్క, ఇలా చాలా మొక్కలు తెచ్చి పెంచారు. అవి ఇన్ని సంవత్సరాలకు చాలా పెద్ద వృక్షాలు అయిపోయాయి. కొన్ని చెట్లను మధ్యలోనే తీసేసాము, కానీ వేప చెట్టు అయితే మహావృక్షమైంది. దాని వేర్లు చాలా దూరం వెళ్ళినట్టున్నాయి. దానివల్ల బయట గచ్చు కానీ గోడలు కానీ అన్నీ పగుళ్ళు వచ్చి పాడైపోయాయి. ఇలా చాలా సంవత్సరాలు అవుతుంది. 3-4 బ్యాక్ నుండే తీసేయాలి చెట్లు అనుకుంటున్నాము. కానీ ప్రతి ఏటా ఎండాకాలం వచ్చేసరికి నీడ కావాలి కదా అన్నట్టు ఉంచుతున్నాము. ఇంకా ఉంచితే కరెంటు వైర్లతోనూ ప్రక్క వాళ్ళ బిల్డింగ్ గోడలు ఏమైనా ఖరాబ్ అవుతాయి అనే ఉద్దేశంతో మేము చెట్లను తీసేస్తున్నాము. చెట్టును కట్ చేసే ముందు వేప చెట్టుకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అగరొత్తులతో ధూపం వేసి దీపం పెట్టి పూజ చేశాము. ఎందుకంటే వేప చెట్టు పోచమ్మ అంటారు కదా, గ్రామ దేవతల టెంపుల్స్లో వేప చెట్టే ముఖ్యమైనది కదా, అందుకనేసి దీపం పెట్టాము. చెట్లను తీసేస్తూ ఉంటే చాలా బాధేసిందండి. ఇన్ని సంవత్సరాల నుండి మాకు నీడనిచ్చాయి చెట్లు. మా ఇంట్లో ఎండ అనేది పడేది కాదు. చెట్లను తీసేస్తూ ఉంటే ఏదో కోల్పోయినట్టు అనిపించింది. చెట్లను కడిగేసే వాళ్ళు కూడా చాలా శ్రమపడ్డారు. పాపం వాళ్ళకి అవన్నీ తీసేయడానికి 2 days పట్టింది. వేప చెట్టుతో పాటు జామ చెట్టు, మామిడి చెట్టు కూడా తీసేసాము. ఈ వృక్షాలు పెద్దవి అవ్వకముందు మేము మా ఇంటి ఆవరణలో పట్నం బంతి పూల తోట ఉండేది మాకు. ఆ తోట 3 years దాకా మేము వేసాము. ఒక 2 years బెండ తోట పెట్టాము. కానీ చెట్లు పెద్దవడంతో మిగతా చెట్లు కూడా పూయడం, కాయడం ఆగిపోయాయి. ఎందుకంటే ఈ పెద్ద చెట్ల నీడలో అవి పెరగలేదు. కారణం ఏదైనా చెట్లన్నీ తీసేసాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏదో కోల్పోయినట్టు లేదు. ఫ్రెండ్స్, మీకు ఏ చెట్లతోనైనా కానీ వస్తువులతోనైనా కానీ అనుబంధం ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.